ఈ 10 అసెంబ్లీ సీట్లు ఎవరి లోక్సభ పరిధిలో వస్తాయంటే, ఇప్పుడు దానం నాగేందర్, కిషన్ రెడ్డి ఆయన లోక్సభ పరిధిలో వస్తుంది. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ వరంగల్, అది సిట్టింగ్ కాంగ్రెస్ కడియం కావ్య. కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ఇది నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలో వస్తుంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ డాక్టర్ మల్లు రవి. తెల్లం వెంకట్రావు డాక్టరు భద్రాచలం శాసనసభ, ఇది మహబూబాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ, ఇది జహీరాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఇక చేవెళ్ళ లోక్సభ పరిధిలో ముగ్గురు అనర్హత వేటు పడే అవకాశం కనపడుతూ ఉంది. చేవెళ్ళ కాళీ యాదయ్య, రాజేందర్ నగర్ ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ. ఇక నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆయన లోక్సభ పరిధిలో జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్. ఈ విధంగా ఈ లోక్సభ సీట్లో వస్తే, మరొక శాసనసభ్యుడు పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ పటాన్చెరు మెదక్ లోక్సభ పరిధిలో వస్తుంది. అక్కడ రఘునందన్ రావు బీజేపీ తరపున విజయం సాధించి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్న లోక్సభ సెగ్మెంట్లు ఏంటంటే చేవెళ్ళ, మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్. ఈ 8 సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది, తిరుగులేదు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు వస్తే ఎవరికి లాభము, ఎవరికి నష్టం? ఉప ఎన్నికలు వస్తే లాభం, అత్యధిక లాభం ఎవరికంటే భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ ఈ 10 ఉప ఎన్నికల్లో కనీసం 5 గ్యారంటీగా గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోతుంది. బీఆర్ఎస్ పార్టీ 10లో ఒక 3-4 సీట్లను నిలబెట్టుకునే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో శేరిలింగంపల్లి, అక్కడ అసెంబ్లీకి రవికుమార్ యాదవ్ పోటీ చేశాడు. మళ్ళీ ఆయనకే సీట్ ఇస్తారు, రవికుమార్ యాదవ్ విజయం సాధిస్తాడు. అట్లాగే రాజేందర్ నగర్లో తోకల శ్రీనివాసరెడ్డికి బీజేపీ సీట్ ఇచ్చారు. ఆయన స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. మళ్ళీ ఆయన పోటీ చేస్తే ఆయనే గెలుస్తాడు. చేవేళ్లలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీ తరపున పోటీ చేశాడు. ఈ ముగ్గురు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి లోక్సభ పరిధిలో రావడం విశేషం. ముగ్గురు కూడా గ్యారంటీగా గెలుస్తారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిధిలో, ఆయన లోక్సభ పరిధిలో ఉన్న ఖైరతాబాద్, అక్కడ చింతల రామచంద్రారెడ్డికి సీట్ ఇస్తారు, ఆయన గెలుస్తాడు. ఇక 5 జగిత్యాలు. ఈ జగిత్యాలు ఇది ధర్మపురి అరవింద్ పరిధిలో ఉంది, ఆయన లోక్సభ పరిధిలో ఉంది. అక్కడ డాక్టర్ దంత వైద్యురాలు డాక్టర్ బోగా శ్రావణి, ఆమె చేనేత సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యను అభ్యసించిన మహిళ. అక్కడ ఆమె
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని ఆమె కూడా గెలుస్తుంది. అంటే 5 సీట్లు గ్యారంటీ. 3 సీట్లేమో కొండా విశ్వేశ్వరరెడ్డి పరిధిలో, ఒకటేమో కిషన్ రెడ్డి పరిధిలో, ఇంకోటి అరవింద్. ఇంకా మరొక 5 సీట్లు ఉన్నాయి. ఇవి మిగతా 5 సీట్లు పార్టీ కంటే కూడా అక్కడ అభ్యర్థులు చాలా కీలకం. అక్కడుండే కీలకమైన గెలుపు గుర్రాన్ని ఏ పార్టీ బీఫార్మ్ ఇస్తే ఆ పార్టీ గెలుస్తుంది. అక్కడ మిగతా 5లో పార్టీ కంటే కూడా వ్యక్తికి చాలా ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు స్టేషన్ గన్పూర్లో రాజయ్య డాక్టర్ తాటి రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీట్ ఇచ్చారు. తాటి రాజయ్య బీఆర్ఎస్ పార్టీతో అంటిముట్టినట్టున్నాడు. ఆయన రాజీనామా చేశాడు, బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఏదో ఉన్నాను అన్నట్టుగా ఏదో ఉన్నాడు. ఇప్పుడు తాటి రాజయ్య ఆయన డాక్టరు, వైద్యారోగ్య శాఖ మంత్రిగా చేశాడు, ఉప ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఈ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ ఉద్యమం పోరాటంలో గట్టిగా పనిచేశాడు. స్టేషన్ గన్పూర్లో ఎవరిని పెట్టినా మాదిగ సామాజిక వర్గం వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు అక్కడ కడియం శ్రీహరిని ఓడగొట్టాలంటే రాజయ్యే సమవుజ్జి. డాక్టర్ రాజయ్యని భారతీయ జనతా పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. లేదు మళ్ళీ కేసీఆర్ బుజ్జగించి రాజయ్య అని చెప్పి మాయమాటలు చెప్పి మళ్ళీ దగ్గర తీసుకుంటే రాజయ్య స్టేషన్ గన్పూర్లో గెలుస్తాడు. అక్కడ వ్యక్తి రాజయ్య ఆయన వరుసగా 4 సార్లు గెలిచాడు. 2009, 2012, 2014, 2018. కనుక ఆయన సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం అధికంగా ఉంది, అక్కడ గెలుస్తుంది. ఇక బాన్స్వాడ ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి. ఆ పోచారం శ్రీనివాసరెడ్డి వృద్ధాప్యము నేను చెయ్యను మొర్రు అంటే కేసీఆర్ బలవంతం చేసి ఆయన పెట్టాడు. పోచారం శ్రీనివాసరెడ్డి తప్పుకుని ఆయన కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డిసిసిబి చైర్మన్గా పనిచేశాడు. ఆయనకి అవకాశం ఇచ్చే కనపడుతూ ఉంది. కనుక పోచారము భాస్కర్ రెడ్డి తండ్రి స్థానంలో రంగంలో దిగుతాడు. అక్కడ సరైన పోటీ అంటే ఏనుగు రవీందర్ రెడ్డి మొన్న ఈటెల రాజేందర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీతో కలిసి జాయిన్ అయ్యారు. ప్రధానమంత్రి సమక్షంలో, జేపీ నడ్డా, అమిత్ షా సమక్షంలో. ఏదో కొంచెం ఆయన అభిప్రాయ భేదాల వల్ల ఆయన భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళి బాన్స్వాడలో పోటీ చేసి ఓటమి చెందాడు ఏనుగు రవీందర్ రెడ్డి. బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డిని తిరిగి మళ్ళీ బీజేపీ వాళ్ళు వెనక్కి తెచ్చుకొని ఆయనకి బీఫామ్ ఇస్తే ఏనుగు రవీందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరపున బాన్స్వాడలో విజయం సాధించడం తథ్యం. ఇక గద్వాల ఇది నాగర్ కర్నూలు పార్లమెంట్లో పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన సరిత తిరుపతయ్య బీసీ సామాజిక వర్గం. ఆమె మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందింది.